వర్షాల తిప్పలు తుపానుల ముప్పుల గురించి మానవాళిని హెచ్చరించి అప్రమత్తం చేసే భారత వాతావరణ శాఖ 150వ వసంతంలోకి అడుగుపెట్టింది. నూతన సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుని దేశాన్ని అనేక ప్రకృతి విపత్తుల నుంచి కాపాడుతుంది. భవిష్యత్తులో ప్రతి గ్రామానికి ఖచ్చితమైన వాతావరణ సమాచారాన్ని అందించే లక్ష్యంతో ముందుకు వెళుతోంది. అందుకోసం మిషన్ మౌసం అనే ప్రాజెక్టును ప్రారంభించింది. వాతావరణ శాఖ 150 ఏళ్ల ప్రయాణం, భవిష్యత్తు లక్ష్యాలపై హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ నాగరత్న మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ముఖాముఖి. వర్షాల తిప్పలు, ఎండలు, తుఫానుల ముప్పుల గురించి మానవాళిని హెచ్చరించి అప్రమత్తం చేసే భారత వాతావరణ శాఖ 150వ వసంతంలోకి అడుగుపెట్టింది. వాతావరణ శాఖ 150 ఏళ్ల ప్రయాణం, ప్రత్యేకతలు, భవిష్యత్తు లక్ష్యాలను తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ నాగరత్న గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరి తెలుసుకుందాం. నమస్తే మేడం. వాతావరణ శాఖ 150వ వసంతంలోకి అడుగుపెట్టినందుకు ముందుగా మీకు శుభాకాంక్షలు. ఈ 150 ఏళ్ల ప్రయాణం గురించి చెప్పండి. ఈ 150 ఏళ్ల ప్రయాణం చూసుకున్నట్లయితే అసలు యాక్చువల్లీ మనకి ఈ మెటీరియాలజీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఫస్ట్ కలకత్తాలో డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అండ్ అగ్రికల్చర్ అండ్ కామర్స్ కింద మనకు 1875లోని ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. ఆ తర్వాత 1905లోని షిమ్లాలోని హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇండియా మెటీరియాలజీ డిపార్ట్మెంట్గా ఏర్పడింది. ఆ తర్వాత క్రమేపగా ఇది డైరెక్టరేట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కింద ఈ మెటీరియాలజీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో హెచ్క్యూగా పూనాలో షిఫ్ట్ అవటం జరిగింది. ఆ తర్వాత 1944లోని ఈ ఇండియా మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. 1976లో ఇది ఇండియా మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ మౌసం భవన్గా ఇది ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. ఇది ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్ హెడ్ క్వార్టర్స్. ప్రస్తుతానికి ఇది గత 150 సంవత్సరాల నుండి ఇట్లాంటి చరిత్ర కలిగినటువంటి ఫస్ట్ ఒక అబ్జర్వేషన్ తోటి స్టార్ట్ అయినటువంటిది కేవలం సైక్లోన్ అనేది డిటెక్ట్ చేయడానికి ఒక విండ్ వెయిన్ పరికరం కానీ ఒక ఆల్టిమీటర్ అనేది ఉండి అందులోంచి ఈ సైక్లోన్ యొక్క డిటెక్షన్ మన బే ఆఫ్ బెంగాల్లో చేయటానికి చిన్న పరికరం ఒకటి పెట్టుకొని దాంతో అబ్జర్వేషన్స్ మొదలెట్టారు. జిల్లా స్థాయిలో వాతావరణ పరిస్థితుల అప్రమత్తతపై ఎలాంటి విధానాన్ని అవలంబిస్తున్నారు? జిల్లా స్థాయిలో చూసుకుంటే కనుక ఫస్ట్ ఏంటి అంటే ఆల్ ఇండియా లెవెల్లో అబ్జర్వేషన్స్ కలెక్ట్ చేయటం, అవి వేరే ఇంటర్నేషనల్ లెవెల్కి ట్రాన్స్మిట్ చేయటం అవి జరుగుతూ ఉండేవి. అయితే ఈ సబ్ డివిజన్ వైజ్గా స్టేట్ లెవెల్ వైజ్గా ఇన్ఫర్మేషన్ అది ఫోర్కాస్ట్ అవి ఇవ్వటం, వార్నింగ్స్ అవి ఇవ్వటం, అబ్జర్వేషన్స్ కూడా అట్లా కలెక్ట్ చేయటం, వాటిని అనాలిసిస్ చేయటం అనేది జరుగుతూ ఉండేది. ఆ తర్వాత క్రమేపగా కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది పంచాయత్ లెవెల్కి వాటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి జిల్లాల వారీగా కూడా ఇన్ఫర్మేషన్ అది కలెక్ట్ చేసి జిల్లాల అనాలిసిస్ అది కూడా మొదలు పెట్టడం జరిగింది. సో ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ ఫోర్కాస్ట్, డిస్ట్రిక్ట్ వైజ్ వార్నింగ్స్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఇష్యూ చేయటం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ వైజ్ అబ్జర్వేషన్స్ రెయిన్ఫాల్ అవ్వచ్చు, టెంపరేచర్ అవ్వచ్చు, హ్యూమిడిటీ అవ్వచ్చు, విండ్ అవ్వచ్చు, విండ్ స్పీడ్ అవ్వచ్చు, విండ్ డైరెక్షన్ కావచ్చు, క్లౌడీనెస్, సన్షైన్ అన్ని పారామీటర్స్ కూడా ఇవి కన్సాలిడేట్ చేసి అనలైజ్ చేయటం జరుగుతుంది. ప్రస్తుతానికి పరిస్థితులకు అనుగుణంగా వాతావరణ శాఖ సాంకేతికతను అందిపుచ్చుకుంటుందా? ప్రస్తుతానికి మనకు చూసుకుంటే వివిధ టూల్స్ అవి ఉన్నాయి. ఈ అబ్జర్వేషన్స్ అవి కూడా మెజర్మెంట్స్లో పూర్వకాలంతో చూసుకుంటే ఇప్పుడు మనము ఈ GPS సిస్టమ్ అది వాడి శాటిలైట్ పరికరాల ద్వారా అది కూడా చూసుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ మనకి వైర్లెస్ ఇన్ఫర్మేషన్ AMSS ద్వారా ఎప్పటికప్పుడు కూడా చాలా త్వరగా ఇన్ఫర్మేషన్ చేరటం జరుగుతుంది సర్వర్లోకి. అట్లాగే బిఫోర్ మనకి ఓన్లీ మాన్యువల్ అబ్జర్వేటరీసే ఉండేవి. ప్రస్తుతానికి ఆటోమేటిక్ వెదర్ సిస్టమ్, ఆటోమేటిక్ రెయిన్ గేజ్ సిస్టమ్ కూడా ఉన్నది. సో ఇప్పుడు తెలంగాణలో కూడా ఇదివరకు చూసుకుంటే ఆటోమేటిక్ వెదర్ సిస్టమ్స్ 11 ఉండేవి, ఇప్పుడు 19కి చేరింది. అట్లాగే ARGs కూడా వాటి యొక్క ఇవి కూడా ఎక్కువగా ఇంక్రీజ్ అయింది అమౌంట్. సో ఇప్పుడు చూసుకుంటే అబ్జర్వేషన్స్ ఎంత ఎక్కువ ఉండి ఎంత
క్వాలిటీ బాగుంటే అంత బాగా ఫోర్కాస్ట్ కూడా వస్తుంది. దాంతోపాటుగా మనకి శాటిలైట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఈ ఓషన్ ఏరియాలోని రిమోట్ ఏరియాస్లోని ఇవి డిటెక్ట్ చేయడానికి ఇన్ఫర్మేషన్ అది సైక్లోన్స్కి, థండర్ స్టార్మ్స్కి, హెయిల్ స్టార్మ్స్ అవి వచ్చినప్పుడు ఈ శాటిలైట్స్ అవి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అట్లాగే రాడార్ అది ఎప్పుడైతే సైక్లోన్స్ ఈ కోస్టల్ రీజియన్కి టచ్ చేయటం జరుగుతుందో, ఎప్పుడైతే మనకి ఆ రీజియన్ వైజ్ ఆ రాడార్ ఇన్ఫర్మేషన్ పికప్ చేస్తుందో వితిన్ 200 కిలోమీటర్స్ రేంజ్లో, అక్కడంతా కూడా ఈ రాడార్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇట్లా చూసుకుంటే ఇటువంటి టూల్స్ అవి వాడి ఫోర్కాస్ట్, వార్నింగ్స్ అవి ఇవ్వటం జరుగుతుంది. ఇది వరకు మాన్యువల్ అనాలిసిస్ అది చేసేవారు. మాన్యువల్ అనాలిసిస్ చేసి ఐసోబార్స్ అంటే ప్రెషర్ లైన్స్ అవి గీసేవారు. గీసి లో ప్రెషర్ ఎక్కడుందో, హై ప్రెషర్ ఎక్కడుంది, విండ్ స్పీడ్ ఎంత, విండ్ డైరెక్షన్ ఏంటి, దాన్ని బట్టి అనాలిసిస్ అది చేసి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు చూస్తే అంత ఆటోమేటిక్ అనాలిసిస్ సిస్టమ్ వచ్చింది. ఆటోమేటిక్ అనాలిసిస్ సిస్టమ్ వచ్చి వాటి ద్వారా ఈ లో ప్రెషర్స్ ఎక్కడ, హై ప్రెషర్స్ కనపడి బ్యాడ్ వెదర్ ఎక్కడ ఉన్నది అనేది కూడా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ డేటా ఏదైతే ఉందో డేటా అసిమ్యులేట్ చేసి ఇనీషియల్ కండిషన్స్ త్రూ ఇవి మనకు మోడల్స్లోకి ఇంటిగ్రేట్ చేయటం వల్ల మోడల్స్లో ఈ ఫోర్కాస్టింగ్ వార్నింగ్స్ అవి ఇవ్వడానికి మరింత మెరుగైన పద్ధతి అనేది ఇప్పుడు నౌకాస్ట్ మోడల్స్ ఉన్నాయి. అట్లాగే షార్ట్ రేంజ్, అట్లాగే మీడియం రేంజ్, లాంగ్ రేంజ్, ఎక్స్టెండెడ్ రేంజ్ ఫోర్కాస్ట్ సిస్టమ్కి అనువుగా దాని పద్ధతిలోనే మోడల్స్ని కూడా డెవలప్ చేయటం జరిగింది. అట్లాగే ఇప్పుడు మోడల్స్ ఇదివరకు 1-2 ఉండేవి డిఫరెంట్ రెజల్యూషన్స్లోని, కోర్స్ రెజల్యూషన్. ఇప్పుడు హై రెజల్యూషన్ మోడల్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు త్రూ అవుట్ ది వరల్డ్ నియర్లీ 12 మోడల్స్, 13 మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు నియర్లీ ఐఎండి వాళ్ళు 6 to 7 మోడల్స్ వాడి మల్టీ మోడల్ ఎన్సెంబుల్ సిస్టమ్ డెవలప్ చేసి దాంతో ఫోర్కాస్ట్, వార్నింగ్ సిస్టమ్స్ మనకి పంచాయత్ లెవెల్ వరకు కూడా ఇప్పుడు వెళ్ళటం జరిగింది. అదే ఇప్పుడు చూసుకుంటే వేరియస్ అబ్జర్వేషన్స్ వాడి డేటా సిమ్యులేట్ చేసి చేయడానికి మిషన్ మౌసమ్స్ అనేది స్కీమ్ కూడా రావటం జరిగింది. దేశ ప్రజలకు ఐఎండి ఎలాంటి సేవలు అందిస్తుంది? దేశ ప్రజలకు వేరియస్ యూజర్ కమ్యూనిటీస్ ఉన్నారు. ఎస్పెషల్లీ అగ్రికల్చర్, ఏవియేషన్, టూరిజం సెక్టర్, రూరల్, అర్బన్, డిఫెన్స్. సో ఇట్లాగా మనకు ఈ స్టేట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్స్ ద్వారా కానీ, అట్లాగే మనకు ఈ ఎన్డిఎంఎస్ ద్వారా కానీ, ఎన్ఐడిఎమ్స్ ద్వారా, ఇప్పుడు మన ఐఎండి అనేది మెయిన్ నోడల్ ఏజెన్సీ కాబట్టి అక్కడున్న ఫోర్కాస్ట్ వార్నింగ్స్ డిసాస్టర్ మేనేజర్స్కి అందజేసి ఈ యూజర్ కమ్యూనిటీస్, వేరియస్ యూజర్ కమ్యూనిటీస్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి అందజేయటం జరుగుతుంది. ధన్యవాదాలు మేడం. ఇది వాతావరణ శాఖ సంచాలకుడు డాక్టర్ నారత్న గారు చెప్తుంది. గ్రామ పంచాయతీ స్థాయికి వాతావరణం తీసుకెళ్లడమే తమ ముందున్న లక్ష్యమని, అయితే సాంకేతికతను అందిపుచ్చుకొని మరింత ప్రజలకు చేరువవుతామని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సురేష్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.